నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు రికవరీలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఐటీ సెల్ బృందాలు గత 4 నెలల్లో సుమారు ₹1 కోటి విలువైన 518 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా బాధితులకు మొబైల్ ఫోన్లు అందించారు. 2024 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2200 మొబైల్ ఫోన్లు రికవరీ చేయగా వాటి విలువ సుమారు ₹3,70,00,000గా ఉంటుందని తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ బ్లాక్ చేయాలని ఎస్పీ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లు కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైమ్ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీ వివేకానంద, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సూర్య చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. టోటల్గా ఇప్పుడు మనకి 518 మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం అన్నది జరుగుతోంది. ఇవి మనకి 2026కి సంబంధించి వచ్చిన కంప్లైంట్స్లో రికవరీస్ ఇవన్నీ కూడా టోటల్గా 955 కంప్లైంట్స్ వస్తే అందులో 687 మొబైల్స్ ట్రేస్ అయినాయి. బట్ మనం రికవరీ చేసింది 518 రికవరీ చేశాము. సో మిగిలిన మొబైల్స్ 100+ మొబైల్స్ ట్రేస్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రికవరీ చేయవలసి ఉంది. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి 2024 సంవత్సరంలో 622 మొబైల్స్, 2025 సంవత్సరంలో 1060, 2026కి సంబంధించి 518 ఇప్పటివరకు 4 నెలల కాలంలో రికవరీ చేయడం జరిగింది. ట్రేస్ అయ్యి ఇంకా అంటే ట్రేస్ అవ్వడం అంటే ఏంటంటే అట్లీస్ట్ ఆ మొబైల్ పోయిన తర్వాత ఎవరో ఒకరు ఒకసారైనా దాన్ని వాడి ఉంటే మనకు ట్రేసబిలిటీలోకి తీసుకొని వస్తాము. సో దానికి సంబంధించి ఆ రిమైనింగ్ 800 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మొబైల్ని పోగొట్టుకుంటే అంటే అది దొంగతనం అవ్వచ్చు, లేదా మీరు ఎక్కడైనా మర్చిపోయి ఉండొచ్చు, లేదా పోగొట్టుకొని ఉండొచ్చు. దయచేసి సిఈఐఆర్ పోర్టల్ ఉంటుంది మనకి, అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గవర్నమెంట్ పోర్టల్కి వెళ్ళి మీరు వెంటనే అది బ్లాక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్లాక్ చేయడం మర్చిపోతే ఏమవుతుందంటే ఎవరన్నా మనకి నెక్స్ట్ ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి దాన్ని మిస్యూజ్ చేయడం అన్నది జరుగుతుంది. అంటే వాళ్ళు సైబర్ ఫ్రాడ్లో వాడచ్చు, లేదా ఏదైనా క్రైమ్లో వాడచ్చు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరు మొబైల్స్ పోగొట్టుకున్న వెంటనే అంటే దొంగతనమైనా సరే లేదా మీరు పోగొట్టుకున్నా సరే దయచేసి ఆ పోర్టల్కి వెళ్ళి వెంటనే మీ IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి దాన్ని బ్లాక్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనకి ఐటీ కోర్ టీమ్, సైబర్ సెల్ నుంచి ఐటీ కోర్ టీమ్ మీకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కైనా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మొబైల్ రికవరీకి సంబంధించి మనకి 3 సబ్ డివిజన్స్ డిఎస్పీస్ ఎవరైతే ఉన్నారో 3, సిసిఎస్ టీము ప్లస్ ఐటీ కోర్ వాళ్ళు అందరూ కలిసి ఇది రికవరీ చేశారు. సో వి థ్యాంక్ ఎంటైర్ టీమ్ ఫర్ దట్ ఎఫర్ట్స్. రిమైనింగ్ మొబైల్స్ కూడా మనం తొందరలోనే రికవరీ చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో పాలనా వైఫల్యాలు, అసమర్థత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు భయ రాజకీయాలకు తెరతీశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతరించిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ జీవం పోస్తూ కత్తి, గొడ్డలి పేరుతో ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. సీఎం కార్యాలయం అవినీతిమయంగా మారిందని, ఎమ్మెల్యేలు ప్రతి పనికి రేట్లు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీగా చిత్రీకరిస్తూ వైఎస్ జగన్ను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధర్మాన విమర్శించారు. నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, ఆర్బీకే కేంద్రాలు, కరోనా సమయంలో ప్రజారోగ్య పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టిన జగన్ను క్రిమినల్గా చూపించడం దురుద్దేశపూరితమని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టడం, అకౌంట్లు తొలగించే ప్రయత్నాలు చేయడం చంద్రబాబు భయానికి నిదర్శనమని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ఆపబోమని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. మనం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్ కానీ ఏ దృష్టితో చూడాలి? 164 సీట్లు వచ్చినాయి 175 అంటే దేన్ని చూసి ఇచ్చారు? నువ్వు చెప్పినటువంటి సంపద, నువ్వు చెప్పినటువంటి జీవన ప్రమాణాలు, నువ్వు చేయబోతున్నటువంటి అభివృద్ధి
నువ్వేమైతే మాటలు చెప్పావో ఆ మాటలకి వారు ఇచ్చారు. అలా కదా చూస్తారు ఎవరైనా ఎన్నికల్లో. మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? 2 సంవత్సరాలైనా ఈ విషయాలు మీరు మాట్లాడడం లేదు. మీరు చెప్పినటువంటి ఏ అంశం కూడా ఎక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదు. ప్రజల సంపద ఎక్కడ పెరగలేదు. ఆ సంపద పెంచడానికి మీ దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏంటో ఎవరికి చెప్పలేదు. జీవన ప్రమాణాలు పెరగలేదు, తరిగిపోతున్నాయి జీవన ప్రమాణాలు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ మానేస్తున్నారు, పనికి పోయేటువంటి వాళ్ళు పనిలే దొరక్క పరిస్థితి వచ్చినాయి, ఆహార వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి, రైతులు ఎరువుల కోసం కొట్టుకుంటున్నారు, పండినటువంటి గింజలు నువ్వు ప్రకటించినటువంటి ధరకు కూడా కొనే పరిస్థితి, మీ ప్రభుత్వం ప్రకటించిన ధరకు కూడా కొనే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అనే పేరు తీసేసి ఆ పథకాన్ని ఎత్తేసినట్టుగానే ప్రస్తుతానికి ఉంది. ఈ సామాన్యమైన కుటుంబాల ఆర్థిక స్థితి అంతా దిగజారిపోతుంది. హాస్పిటల్లో కొల్లగొట్టేస్తున్నారు వాళ్ళని. చూస్తే పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. మీరా ఏం చెప్పారు? సంపద నేను సృష్టిస్తాను, నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది, నాకే తెలుసు, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పు. దానికి 164 సీట్లు ఇచ్చారు నీకు. ఇది ఒక వ్యక్తి మీద సాధించడానికో ఒక వ్యక్తి గురించి ప్రజలకు చెప్పడానికో కాదు కదా. అతను క్రిమినల్ అని, అతని వలన ప్రమాదం అని వాటికి నీకు ఓట్లు వేయలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓట్లు వేసింది మీరు సంపద సృష్టిస్తానంటే వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనంటే చెప్పారంటే మేము ఇచ్చినటువంటి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రతి ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తానని మీరు చెప్తే వేశారు. అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటే వేశారు. రైతులకు నేను బ్రహ్మాండమైనట్టు గిట్టుబాటు ధరలు ఇస్తానంటే నీకు ఓటేశారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు రోజు చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, రాయలసీమలోన ఈ యాక్టివిటీ ఉంది, అందుకోసం ఆ పార్టీకి ఓటేయండి అని 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సిందేదా? అధికారంలోకి రావడానికి మొదట నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ చెప్పి 2 సంవత్సరాలు అధికారం అయిపోయిన తర్వాత నువ్వు చెప్తుంది ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి పట్ల వ్యతిరేకత మీ అందరూ పెంచుకోండి, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తావు. అరసవెల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో ఈ నెల 27వ తేదీ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, అర్చన, అలంకార సేవలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించనున్న పంచామృత అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఆలయంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో అందజేసిన 25 సోలార్ బ్లింకర్లు, 180 ట్రాఫిక్ స్టాపర్స్ను ఆయన ప్రారంభించారు. జాతీయ రహదారి 16పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేసి వాహనదారులకు హెచ్చరికలు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, ఆమ్దాలవలస, నర్సనపేట, టెక్కలి, కాశీబుగ్గ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ స్టాపర్స్ వినియోగించనున్నట్లు తెలిపారు. చూసినా కూడా అక్కడ స్పాట్ ఉందని అర్థమవుతుంది. దానికి సంబంధించి ట్యాంక్ ఆర్కే సోలార్ ప్యానల్, సోలార్ టెక్ సొల్యూషన్స్ హెల్పింగ్. అదేవిధంగా మనకి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈరోజు ఒక 180 స్టాపర్స్ శ్రీకాకుళం జిల్లా పోలీస్కి ఇవ్వడం జరుగుతుంది. మనకి శ్రీకాకుళం టౌన్ అండ్ రిమైనింగ్ టౌన్స్ టెక్కలి, నర్సన్నపేట, అమ్మాలవలస, కాశీబుగ్గ ఎక్కడైతే మనకు అవసరం ఉందో అన్ని చోట్ల ఇది హెల్ప్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో మనకి శ్రీకాకుళం పోలీస్ తరఫున అండ్ శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి ఎప్పుడైనా ఏదైనా మీరు వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు దయచేసి ట్రాఫిక్ మినిమం ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా ఉండాలి. హెల్మెట్ బైక్లో వెళ్తుంటే దయచేసి హెల్మెట్ని యూజ్ చేయడం కానీ, తాగి వెహికల్స్ నడపడం కానీ దయచేసి మనకు ఒక 5 నిమిషాలు లేట్గా ఏదైనా పని మీద ఏదైనా ప్రాబ్లం లేదు కానీ సమస్య రాదు. బట్ ఓవర్ స్పీడ్ వెళ్ళి ఏదైనా నెగ్లిజెన్స్ వెళ్ళి దయచేసి ప్రాణాలు పోసుకోవాలి. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జాతీయ నాయకుడు నారా లోకేష్ పిలుపు మేరకు ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించనున్నట్లు ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలోని 10 క్లస్టర్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మండలంలో 2, శ్రీకాకుళం రూరల్ 3, నగరంలో 5 క్లస్టర్లో మహానాడు కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీ కార్యకర్తలు, బూత్, గ్రామ, వార్డు కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరై మై టీడీపీ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ ఈఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రధాన విజయరాం, తెలుగు యువత అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్ పాల్గొన్నారు. ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెంపొందించబడుతుందని శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీస్ అధికారి సిహెచ్ వివేకానంద పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ సంస్థ వారి సౌజన్యంతో ప్రత్యేక ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమానికి హార్ట్ఫుల్నెస్ ట్రైనర్, టీచర్స్ హాజరై పోలీస్ సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఏకాగ్రత పెంపొందించుకోవడం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక సాధన చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించేందుకు ధ్యానం ఎంతో దోహదపడతాయని అన్నారు. ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సహనం, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాలక్రమేణా అది కొంతమందికి 10 రోజులు పడుతుంది, కొంతమంది 4 రోజులు పడుతుంది, కొంతమంది 2 నెలలు పడుతుంది. బట్ ప్రారంభం అనేది మన జీవితంలో మనకు అవసరం. మార్పు అనేది మొదట అడుగేస్తేనే మార్పు అనేది వస్తుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ ఒక ప్రయత్నం అనేది మనం చేయాలి. సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంది. ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అనేది ఆ టైం అనుకూలంగా ఏదో రోజు తప్పకుండా వస్తుంది. మధ్యలో సాధన అనేది వదలకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు ఇండివిజువల్గా మీ ఆలోచన మేరకు, మీకున్న సమయానుకూలంగా, మీకున్న పని ఒత్తిడి మేరకు ప్రతిదాన్ని మనం ఉపయోగించుకోవడమే. అంటే నేను ఇంకోలా అనుకోకండి, మనకు తెలియకుండా మన టైంని ఎక్కువగా వేస్ట్ చేస్తాం. మీరందరూ కూడా ఇప్పుడున్న ఖాళీగా ఉంటే మీ సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుని మీరు ఒకసారి అందులో ఉన్న ప్రాపర్టీస్ చెక్ చేస్తే యూట్యూబ్ కోసం ఎంత టైం వేస్ట్ చేశారు. కొండపేట లిఫ్ట్ మరమ్మతులు చేస్తామని మంత్రి అచ్చెన్న ఇచ్చిన హామీని ఎప్పటిలోగా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురంలో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు సాధన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపేట లిఫ్ట్ పరిధిలో 22 గ్రామాలు రైతాంగం లిఫ్టుల వల్ల తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపేట లిఫ్ట్ నేటికి కూడా నిధులు కేటాయించి టెండర్లను పిలకపోవడం వలన ఈ ఏడాది ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం పనులు చేయడం వలన 2019లో ప్రారంభించిన లిఫ్టు 2020 నాటికి మూలపడిందని విమర్శించారు. లిఫ్టు లేకపోవడం వలన ఈ పరిసరం 22 గ్రామాల ప్రజలు పనులు లేక వలస వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ జలసాధన కమిటీ నాయకులు సనపల నారాయణరావు, గుంట లక్ష్మణరావు, సనపల కనకయ్య, నాగేశ్వరరావు, సింగూరు నారాయణరావు, గుంట చలపతిరావు, గుంట ధనలక్ష్మి, సింగూరు రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. వారసత్వ భూములను రక్షించి తమకు అప్పగించాలని పెద్దపాడు గ్రామానికి చెందిన కలగ అప్పయ్య వారసులు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను కోరారు. సోమవారం జిల్లా పరిషత్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రాన్ని జేసీకి అందజేశారు. 1943లో సర్వే నెంబర్ 222/5లోని 1.56 సెంట్ల భూమిని కలగ యశోది అలియాస్ అప్పయ్య రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. సంతానం లేకపోవడంతో ఆ భూమి కుటుంబ వారసులకు దఖలైందని అన్నారు. ప్రస్తుతం కొందరు తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ జీవనాధారమైన భూములను రక్షించి తమకే అప్పగించాలని జాయింట్ కలెక్టర్ వేడుకున్నారు. కుటుంబానికో పారిశ్రామికవేత్తలు తయారు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ఈ ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమాన్ని సోమవారం ఆయన ఆమ్దాలవలస నియోజకవర్గం పొందూరు మండలం
విఆర్ గూడెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కును వర్చువల్గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఉపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్కుల నిర్మాణం దశలవారీగా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేసవి తీవ్రతను దృష్ట్యా స్థానిక డే అండ్ నైట్ జంక్షన్లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు, జనసేన నాయకులు దానేటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ప్రతి సంస్థ సామాజిక బాధ్యతని అన్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద సేవా సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. జనసేన నాయకులు దానేటి శ్రీధర్ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ను అందుబాటులో ఉంచి వడదెబ్బ బాధితులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. చలివేంద్రంలో గ్లూకోజ్, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. జిల్లాలో జనగణన గృహ జాబితా లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమైందని, ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రజలతో స్నేహపూరిత వాతావరణంలో మెలుగుతూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇంటింటికి వెళ్తున్న సిబ్బందికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు. డేటా నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ కృష్ణమూర్తి, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుల్తో మాట్లాడి వారికి అందిస్తున్న శిక్షణ అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, చట్టాలపై అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ట్రైనీలకు సూచనలు చేశారు. ఇండోర్, అవుట్డోర్ శిక్షణా కార్యక్రమాలు, పరేడ్, డ్రిల్, ఆయుధాల వినియోగం, సైబర్ నేరాలపై శిక్షణను పరిశీలించారు. అనంతరం మెడికల్ సెంటర్, భోజనశాల, వసతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు తదితర సదుపాయాలను పరిశీలించి ట్రైనీలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం డీఎస్పీ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంగళవారం మిర్తి బట్టి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ కొత్త రోడ్డు నుంచి సత్యానగర్, భార్గవ్ నగర్, భాస్కర్ నగర్, ఎస్బీఐ కాలనీ ప్రాంతాల వరకు పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. మిర్తి బట్టి ప్రారంభంలో 10 అడుగులు వెడల్పు ఉన్న మార్గం చివరికి 4 అడుగులకు తగ్గిపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణల కారణంగా కాలువ పరిణామం తగ్గిపోయిందని గుర్తించి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు సరిగా వెళ్ళక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ఆక్రమణలను తొలగించి మిత్తిబట్టిని పునరుద్ధరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొన్కర్ పిల్లల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అరసవెల్లిలో ఆదిత్య నగర్ 1వ లైన్లో విద్యార్థుల గృహాలను సోమవారం కలెక్టర్ సందర్శించారు. 1వ లైన్లోని నిర్ధాన సంతోష్ కుమారులు సందీప్ 9వ తరగతి, యువరాజ్ 8వ తరగతి పూర్తి చేశారు. తదుపరి 2వ లైన్లో నివసిస్తున్న బెల్లాన లింగమూర్తి ఇంటిలో పిల్లలు హరికృష్ణ 8వ తరగతి, రితీష్ 7వ తరగతి పూర్తి చేసుకున్నారు. బర్ల రాము పిల్లలు భార్గవ్ కుమార్ 7వ తరగతి పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి నేషనల్ మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్ వస్తాయని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు IIITలో 4% వెసులుబాటు కల్పిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక బోధన, అధునాతన సామగ్రి పిల్లల అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అర్హత గల ఉపాధ్యాయులు బోధిస్తారని అన్నారు. ప్రవేశాలు పొందే వారికి ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచితంగా కిట్లు పంపిణీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం తదితరాల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. పిల్లల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు అందిస్తున్న పథకాలను తల్లిదండ్రులకు వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు.
గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై ప్రభుత్వం ముందస్తుగానే దృష్టి సారించిందని, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు తరలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, ఎంఈఓ నత్తల కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన నగరంలోని స్థానిక సన్ డిగ్రీ పీజీ కళాశాలలో జాబ్ మేళాను ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 21 సంస్థలు పాల్గొంటాయని, ఎస్ఎస్సి మొదలుకొని డిగ్రీ, పీజీ చదువుకున్న విద్యార్థులు హాజరై ఉద్యోగాలను పొందాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, బయోడేటాతో పాటు సంబంధిత ధృవపత్రాలు, వాటి జిరాక్సులతో ఆ రోజు ఉదయం 9:30 కళాశాలకు హాజరవ్వాలని, పూర్తి వివరాలకు 6301045132కు సంప్రదించవచ్చని తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నేటివ్ అరకు కాఫీ షాప్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఆమ్దాలవలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కోన రవికుమార్లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యాజమాన్యం వారికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. షాపు ప్రారంభోత్సవం అనంతరం వారు మాట్లాడుతూ, యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకతను ప్రజలకు చేరువ చేయడం మంచి ప్రయత్నమని కొనియాడారు. ఇటువంటి వ్యాపార సంస్థలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేటివ్ అరకు కాఫీ షాపులో ప్రత్యేక రుచులు, కాఫీ, స్నాక్స్తో పాటు ఆధునిక వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేసీఐ జోన్ 4 చైర్మన్ పీడీఎం రామరాజు ఆధ్వర్యంలో హోటల్ రాయల్ ఫోర్ట్లో బిజినెస్ టు బిజినెస్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఎఫ్ఎస్ పీడీఎం మధుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, వ్యాపారంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, విలువలు పెంపొందించుకోవడంతో పాటు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే అత్యుత్తమ వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్గా కామేశ్వరరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ రామరాజు, పీజేడీసీ వినీత్ జైన్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వాసని వికాంత్, జోన్ సెక్రటరీ వంశీధర్, వెమల్ జైన్, హరికుమార్, కల్కిరాజు, హెచ్కే రాజు, డాక్టర్ రాజు, షహీదీ తక్వీర్, అనురాధ, మాధవి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెసర మొలకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసర మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. పూర్తి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీలు వంటి మొలకెత్తించిన పప్పు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు శరీరానికి ప్రోటీన్లు అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. శరీరంలో ఏ ప్రాంతం కొవ్వులేని లీన్ బాడీ కోసం చేసేవారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. భయము లేకుండా వీటిని రోజు తినచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పొచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు, ఆకలి దప్పులు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసరలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా, ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటోయోలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా, తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సవ్యంగా అరిగి వంటపడతాయి. పెసర మొలకల్లో ఉండే నైటిక్సిన్, ఐసోవెటిక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని కూడా పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూపులు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ
మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. అజ్ఞానం ఆ తరమునే పాడు చేయును, నిర్లక్ష్యం 7 తరాలను పాడు చేయును. కర్మ కన్నా జ్ఞానం ఉన్నతం, జ్ఞానము కన్నా చింతన ఉత్తమం, చింతన కన్నా త్యాగం శ్రేష్టం, త్యాగములోనే ఆత్మ పరమాత్మ అనుభవము అనుభూతి ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.